హలో ఆల్, ఇవాళ మీకు ఒక సూపర్ క్రిస్పీ బెండకాయ పకోడీ రెసిపీ చెప్తా. రసంలో కానీ పప్పుచారులో కానీ సైడ్ డిష్గా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఫస్ట్ బెండకాయలు కడుక్కున్నాక ఇలా తుడుచుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. తర్వాత వాటిని ఒక బౌల్లోకి వేసుకొని ఒక స్పూన్ బియ్యం పిండి, ఒక స్పూన్ శనగపిండి, కొంచెం ఉప్పు, ఒక స్పూన్ కారం. ఇది ఆల్రెడీ ధనియాలు జీలకర్ర కలిపిన కారం, అందుకే నేను సపరేట్గా వేయట్లేదు. హాఫ్ స్పూన్ గరం మసాలా, చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం అసలు ఏది వేస్ట్ చేయం కదా, అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసిన దానిని కొంచెం వాటర్ వేసుకొని వాటర్తో మిక్స్ చేశారు ఇక్కడ. తర్వాత కొంచెం పసుపు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటే ఇంకా మన బెండకాయ మిక్చర్ రెడీ అయిపోయినట్టే. ఫైనల్గా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక మిక్స్ చేసుకున్న బెండకాయల్ని పకోడీలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న వెంటనే అస్సలు గరిటె పెట్టకూడదు, కోటింగ్ అనేది సపరేట్ అయిపోతుంది. కొంతసేపటికి ఎల్లోగా ఉన్న బెండకాయలు ఇలా గోల్డెన్ బ్రౌన్ అవుతాయి, ఇంకొంతసేపటికి ఇలా డీప్ బ్రౌన్ అవుతాయి. ఇంకా వదిలేస్తే నల్లగా అయిపోతాయి కాబట్టి ఇలా ఉన్నప్పుడే తీసేయాలి. తీసిన తర్వాత మిగిలిన బెండకాయలు కూడా పకోడీలా వేసేసుకుంటే మన బెండకాయల పకోడీ రెసిపీ రెడీ అయిపోయినట్టే. నేను చూపిద్దాం అనుకుంటే మా మమ్మీ ఇలా కప్పేస్తారు, బట్ డోంట్ వరీ. ఇదనమాట, చూసారా బెండకాయలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో. అండ్ ఫైనల్గా మెయిన్ ఇంగ్రీడియంట్ పల్లీలు. ఇలాంటి పకోడీల్లో పల్లీలు ఉంటే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది కదా. మీలో ఎంతమందికి పల్లీలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ లాస్ట్లో ఇట్లా అన్నం వేసుకొని ఇలా పల్లీలతో పాటు బెండకాయలు కూడా వేసుకొని తింటే బాగుంది. రసంతో తింటే ఇంకా బాగుంది. రసం రెసిపీ మన ఛానల్లో ఉంది, చెక్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ.